పాప కోసం పే చేస్తున్నాం అనేవారు. పే చేసి వెళ్ళేవారు. కొంతమంది ఇవ్వకుండానే ఫోటో తీసుకునేవారు. ఇచ్చామని చెప్పి అలా కూడా చేసిన వాళ్ళున్నారు. అలా పాప ట్రీట్మెంట్‌తో తనైతే 3 డేస్‌కి బయటకి వచ్చింది కోమా నుండి. స్టార్టింగ్‌లో అయితే నన్నసలు గుర్తుపట్టలేదు. ఓకే. నన్ను మదర్ అని కూడా మర్చిపోయింది. ఓకే. ఇంకా ఎవరు గుర్తులేరు. తను తేరుకున్నది తర్వాత డ్యాడీని గుర్తుపట్టిందంతే మా నాన్నని. తర్వాత ఆ డే ఈ అన్ని డేస్ సిస్టర్సే చూసుకున్నారు మొత్తం. యూరిన్ అవ్వనివ్వండి, ఏదైనా సరే సిస్టర్సే చూసుకున్నారు. అసలు లోపలికి వెళ్ళి నేను చూడ్డానికి కంటామినేట్ అయిపోద్ది, నువ్వు రావద్దమ్మా అనేవారు. సిస్టర్స్ చాలా బాగా చూసుకున్నారు. తను కోమా నుండి బయటకొచ్చి 24 అవర్స్ నన్ను గుర్తుపట్టలేని టైంలో కూడా సిస్టర్సే చూసుకున్నారు. సిస్టర్ దగ్గర పక్కన వేసుకుని పడుకునేది. వాళ్ళని నమ్మింది. ఆ టైంలో నన్ను తను యాక్సెప్ట్ చేయలేకపోయింది పాప. కానీ హాస్పిటల్ వాళ్ళు తర్వాత నాకు కొంచెం కన్సెషన్ అది ఇచ్చారు. ఇలా ఇలా అని తెలిసిన తర్వాత. కానీ ట్రీట్మెంట్ అయితే మాత్రం చాలా బాగా చేశారు టీమ్ హాస్పిటల్ వాళ్ళు. ఎందుకంటే పాప కండిషన్ని నేను ఆ రిపోర్ట్స్ పట్టుకుని అంటే సెకండ్ చాయిస్ అని చాలా హాస్పిటల్స్ తిరిగితే ఎవరు వెళ్ళినా ఆ పాపకి అంత ఛాన్స్ లేదు, 1% కూడా లేదు, ఇదే చెప్పేవారు. తను బయటికి రికవరీ అయ్యి అంతా రావడానికి 1 మంత్ 15 డేస్ పట్టింది. తనకి అదే టైంలో కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యింది. అంటే షుగర్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ కూడా అవుతుంది ఇప్పుడు అన్నారు. పాపకి కిడ్నీ డ్యామేజ్ ఉందా? లేదు, రికవరీ అయింది. అంటే కొంతమందికి కిడ్నీకి సంబంధించిన మెడిసిన్స్ వాడుతూ ఉండగా, లేదంటే డయాలిసిస్ ఒక 5 టైమ్స్ అలా చేయించుకున్నప్పుడు కూడా కిడ్నీ మళ్ళీ తిరిగి వర్క్ అవుతూ ఉంటుంది. కొంతమందికి పూర్తిగా పాడవుతుంది. తింది ఆ టైంలో స్టార్ట్ అవ్వడంతో రికవరీ అవ్వడానికి 3 మంత్స్ పట్టింది. ఓకే. అయితే ఆ డాక్టర్ వాళ్ళని అడిగాను, మీరు తనకి చేసిన ట్రీట్మెంట్ ఏ డాక్టర్ చేశారో చెప్పండి 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 అంటే వాళ్ళు మేము షుగర్ డాక్టర్ అయితే పిల్లలకి చూసేవాళ్ళు ఈ హాస్పిటల్లో లేరు, వేరే హాస్పిటల్ డాక్టర్ ఆయన అని చెప్పారు. ఎవరు అని అడిగితే చెప్పారనమాట పలానా ఆయన అని. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా పాపను తీసుకుని ఆ నెక్స్ట్ నుంచి ఆయన దగ్గరే చూపిస్తున్నాను. స్టార్టింగ్లో చాలా వీక్ అయిపోయి చాలా అసలు నడవలేనంత బ్యాడ్గా ఉండేది తిన పొజిషను. ఇప్పుడు ఇంత హెల్తీగా కనిపిస్తుందంటే అదంతా ఆ డాక్టర్ గారు డైట్ హాస్పిటల్ డాక్టర్ దుర్గా ప్రసాద్ సార్ వల్ల. బట్ మీకు ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు మీకు చెప్పలేదు ఇలా సోషల్ మీడియాలో పెట్టాను అని. బట్ దానివల్ల కూడా మీరు చాలా రకాలుగా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నట్టున్నాయి. అవును సిస్టర్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ టైంలో దీనికి కోసమే ఆలోచించారు. ఎవరు బ్యాడ్గా ఆ టైంలో నన్ను ట్రీట్ చేయలేదు. కానీ రిలేటివ్స్ నుంచి బాగా ఫేస్ చేశాను నేను. అంటే వీళ్ళు హాస్పిటల్లో ఉండగానే కాల్ చేయడము, లేదా హాస్పిటల్ దగ్గరికి వచ్చి కూడా నన్ను అనేవారు అనమాట. ఆ రోడ్ మీద పడి అడుక్కుంటున్నావు, నీకు వేరే పని లేదా, మా ఇంటి పరువు తీస్తున్నావు, మా ఇంటి పరువు ఆల్రెడీ నువ్వు ముందు ఒకసారి తీసావు, పెళ్ళి 2 సార్లు అయ్యి అదొక తతంగం చేశారు, ఇంకా పిల్లలే పుట్టరు అనుకుంటున్నట్టు ఎందుకు ఇంత. నేను ఇది కూడా ఫేస్ చేశాను. కన్న కూతుర్ని వదిలేసుకోవాలన్నట్టు మాట్లాడారు హాస్పిటల్లో. తను ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో వీళ్ళ రిలేటివ్స్లో ఒకరు వచ్చి నీకు ఇంకా పిల్లలే పుట్టరు అన్నట్టు అంత డబ్బు తగలేస్తున్నావు, అదేదో జీజీహెచ్లో చూపించు, ఆయుష్ ఉంటే బతుకుతుంది, లేదంటే నీకు ఇంకా పుట్టరా, డబ్బు మొత్తం తగిలేసి మీ అత్తయ్య వాళ్ళని అప్పుల పాలు చేద్దాం అనుకుంటున్నావా, ఇలా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో నాకు ఎవరు రిలేటివ్స్లో సపోర్ట్ చేయలేదు. రిలేటివ్స్లో అయితే వీళ్ళ బ్రదర్ ఒక 20,000 అప్పిచ్చాడు, ఒక బ్రదర్ అయితే 5,000 ఇచ్చారు. పిన్ని వాళ్ళు ఇచ్చినవి, మరదలు వాళ్ళు ఇచ్చినవి ముందు ట్రీట్మెంట్స్కి అయిపోయినాయి. తర్వాత అందరూ ఇచ్చిన డబ్బులతోనే తిను బయటకు వచ్చి తను హాస్పిటల్ నుండి వచ్చాక వేరే హాస్పిటల్లో చూపించడానికి కూడా అదే మనీ హెల్ప్ అయింది. నేను ఇంకా వీళ్ళు అనుకుంటే అనుకున్నారు అనుకున్నాను. అదేంటి నన్ను ఎవరు పిలవరు ఎక్కడికి, ఫంక్షన్స్ అవి జరిగితే. ఒకవేళ బాగా క్లోజ్ అయ్యి ఉండి పిలిచినా అంటే అక్షింతలు అవి వేసే ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. తినని నన్ను పాపని పక్కన పెట్టేస్తారు. అందరూ అయిపోయిన తర్వాత భోజనానికి అన్నట్టు అంటే ముందు వాళ్ళు తింటున్నారు కదా అంటారు. పాపకు షుగర్ ఉంది అని కాదు, ముందు వాళ్ళు తింటున్నారు కదా అని. పాపకు షుగర్ ఉంది కదా తనకి తినిపించాలి అన్నట్టు కూడా పట్టించుకోరు ఎవరుని. ఉండండి ఏముంది, అక్షింతలు వేసేటప్పుడు కూడా మేము వెళ్ళము బేసిక్గా. అలా వెళ్ళి ఒక ఫోటో దిగుదామన్నా కూడా మీరు ఆగండి, వీళ్ళు వెళ్ళనివ్వండి అలాగే చెప్తా ఉంటారు. ఇంకా అది కూడా ఎవరు పిల్లరు, పట్టించుకోరు. ఓకే. అది కాకుండా ఇంకా ఫేస్ చేసింది ఏంటంటే వీళ్ళిద్దరూ సేఫ్ అయి బాగానే ఇంటికి వచ్చేసారు.
3 మంత్స్ తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చిన 3 మంత్స్ తర్వాత నాకు 2022 టైంలోని అప్పుడు నేను ఇంత చబ్బీగా లేను, అంటే లావుగా లేను, కొంచెం సన్నగా అది ఉండడంతో కొన్ని బ్యాడ్ కమెంట్స్ కూడా ఫేస్ చేశాను. అప్పటికే సోషల్ మీడియాలో నెంబర్ వెళ్ళడంతో నీకు సింపతితో మనీ గెయిన్ చేస్తున్నావు పాప కోసము. నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చారు, మహా అయితే ఆ 15 days గ్యాప్లోనే ఇచ్చారు అందరూ కలిపి. నాకు వచ్చిన అమౌంట్ కూడా నేనే చెప్పేస్తున్నాను కదా, మీడియా ముందే చెప్తున్నాను, 8,16,000 వచ్చింది. 8,16,000లో పాప ట్రీట్మెంట్కే నాకు ఇంచుమించుగా 3 lakhs అబోవ్ అయిపోయింది. 3,90,000 దగ్గర అయిపోయింది పాప ట్రీట్మెంట్కి. తర్వాత తన కోసం ట్రీట్మెంట్కి నేను 1,72,000 ఖర్చు పెట్టాను నేను. ఆ తర్వాత దీనికి ఆరోగ్యశ్రీ ఉంటుంది ఇవన్నీ తెలిసి నేను ఆ ట్రీట్మెంట్ సైడ్ వెళ్ళాను. మిగిలిన అమౌంట్తో నేను అప్పులు, అంటే దీని కోసము అంతకుముందు 2 years ఇంట్లోనే ఉన్నాడు, ఆ టైంలో నేను బయటకు వెళ్ళలేదు. అప్పుడు చేసిన అప్పులు ఉంటే అప్పులు తీర్చేసి దగ్గర ఒక 30,000 క్యాష్ పెట్టుకున్నాను. కానీ ఆ తర్వాత అవి ఉండే కొద్దీ అయిపోయినాయి. కానీ వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసిన తర్వాత 3 monthsలోనే చుట్టుపక్కల వాళ్ళు కూడా, మేమున్న ఏరియాలోనే చుట్టుపక్కల వాళ్ళు కూడా వెళ్తుంటే, అంటే తిని ఇంట్లో ఉంటున్నాడు, తిని ఎక్కడికి వెళ్ళలేడు, ఏమైనా గ్రాసరీస్ కావాలన్నా అస్తమానం మా నాన్నకి చెప్పడం మా తమ్ముడికి చెప్పడం ఏంటని నేనే బయటకు వెళ్ళడం స్టార్ట్ చేశాను. షాప్కి వెళ్ళడము, గ్రాసరీస్ తెచ్చుకోవడము. అప్పుడు ఎవరైనా వీళ్ళ ఊర్లో వాళ్ళే అదే నీకు మనీ కావాలి కదా మేము ఇస్తాము, సోషల్ మీడియాలో పెట్టుకుని అదంతా చేస్తే నీకు ఎంత వస్తాయి, ఈ టైప్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఎంతో రావు కదా మేము ఆఫర్ చేస్తాము అన్నట్టు, వస్తావా ఈ టైప్లో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో ప్రాపర్ స్లీప్ ఉండేది కాదు, తిను ప్రాపర్గా నడిచేవాడు కాదు. తిను సెట్ అయిన తర్వాత వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళి ఏమని అడగాలో కూడా నాకు అర్థం కాలేదు. అంటే మీ ఆయన ఎలాగో పక్కన ఉన్నాడు కదా, నువ్వు చిన్నదాను కదా, నీకు ఉంటాయి కదా, ఈ టైప్లో మెసేజెస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, లోకల్ వాళ్ళే. వాళ్ళు ఎవరో తెలిసినా సరే గొడవకి వెళ్ళకుండా ఊరుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు గొడవలు పెట్టుకునే టైమా ఇది అని నేను సైలెంట్ అయ్యాను, కామ్ అయ్యాను. ఆ టైంలోనే వెయిట్ కూడా పుట్టాన్ అవ్వడం స్టార్ట్ అయింది, సరైన నిద్ర అది లేక స్ట్రెస్తోని. దీని కోసం హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో పడేదాన్ని. ఎప్పుడు పాప కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను ఇలా ఫేస్ చేయలేదు, కానీ దీని కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ ఆయనకి బాగోలేదు కదా మేము హెల్ప్ చేస్తామన్నట్టు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. తిన ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఫేస్ చేశాను. ఈ వెయిట్ పెరిగే కొద్దీ నాకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గాయి కదా అని నేను అనుకున్నాను. అందం తగ్గిపోయే కొద్దీ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అని నేను తగ్గిపోయాయి అనుకున్నాను. కానీ ఈ రీసెంట్ డేస్లో యూట్యూబ్ పెట్టిన తర్వాత పాత టైంలో నాకు మనీ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆడవాళ్ళే, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళలోనే మనీ డొనేట్ చేసిన వాళ్ళ దగ్గర నా నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళు మెసేజ్ చేసి కాల్ చేసి కూడా నువ్వు పాప వీడియోస్ సింపతి క్రియేట్ చేయడానికి పెడుతున్నావు, షుగర్ ఈ పాటికే తగ్గిపోతుంది, పిల్లలకి షుగర్ వస్తే అది తగ్గిపోతుందంట, నువ్వు ఇవన్నీ మనీ కోసం చేస్తున్నావు, డబ్బులు అడుక్కోవడానికి, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నువ్వు అలాగా కొనుక్కున్నవే కదా, నీ దగ్గర చాలా గోల్డ్ ఉంది, బంగారం ఉంది, ఇదే చెప్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా నేను అంటే బయటకి కనిపించను, ఇంట్లోకి వెళ్తే అంతలాగా ఉంటాను. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఏదో జరిగిపోతుంది, వీళ్ళ ఇంట్లో బాగా డబ్బు ఉంది, తిని ఏమి అంటే వాళ్ళు నా దగ్గర లేదు అని బయటకు వెళ్ళి చెప్తే ఒకలా ఉందును, లేదు బాగానే ఉంది. ఫుడ్ వీడియోస్ చేసినప్పుడు కూడా ఈ కమెంట్స్ ఫేస్ చేశాను, నీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు, తిని లావ్ అయిపోతున్నావు, నీకేం ప్రాబ్లము, ఇలాగ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కమెంట్స్, మెసేజెస్, కాల్స్ చాలా దారుణమైన ఫేజ్ అది.